ఉమ్. హలో సార్, చెప్పండి. ఈ రోజు వరకు అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చాయి. లెక్కలన్నీ నేను చూడాలి. ఓకే సార్. నీలా, శరత్ గారు, నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఏంటి సార్? అదేంటంటే నాకు మీ ఊర్లో నేను ఉండడానికి అద్దెకి ఇల్లు కావాలి. దానికే ఉంది సార్, నేను ఏర్పాటు చేస్తాను. అంజలి ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, అది ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఆ, నేను అడిగి చూస్తాను. ఆ, సరే. ఆ, ఆ. ఆ. ఎంత? 20 రూపాయల? సరే. అరే శరత్, ఈ రోజు నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చేసేదాన్ని. నేను నీకన్నా వయసులో పెద్దవాణ్ణి. హ్మ్. అన్నయ్య అని పిలవచ్చు కదా. అవునులే, పెద్ద మొగాడివి, నిన్ను అన్నయ్య అని పిలవాలి. పాపం. ఆ, అది కూడా నిజమే. మీరు మా ఊర్లోనే ఉండేవారు. నువ్వు ఎప్పుడు నా భుజాలపైనే ఉండేదాన్ని. హా. అందుకే చెప్తున్నా, నన్ను అన్నయ్య అని పిలువు. తెలుసు తెలుసు, కావాలంటే నువ్వు చెప్పినట్టు పిలవటానికి ట్రై చేస్తాను. ఏయ్, కొట్టు. డాడీ ఎక్కడ ఉన్నారు? నేను త్వరగా వెళ్ళాలి. ఉండరా, పెద్ద బిజీ. డాడీ లోపలే ఉన్నారు. ఓ, నేను వచ్చానని వెళ్ళి చెప్పు. సాయంకాలం జీపు మిస్ అయితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. డాడీ ఇక్కడే ఉండమన్నారు కదా, ఎందుకు ఉండట్లేదు? నువ్వు అస్సలు మారలేదు. నువ్వు ఇలాగే ఉండిపోతావా ఏంటి? అవునవును, ఈయన గారు పెద్ద హీరో అయిపోయాడు. సర్లే రారా. వస్తున్నా. డాడీ. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. తన అల్లరితనం అలాగే ఉంది. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేనే. సరే, తల కూర్చో. ఆ, తర్వాత నేను ఒక స్థలం చూడ్డానికి వెళ్ళాను, ఆ. అందుకే ఆఫీస్కి రాలేదు. ఏమైంది? ఓ, అది మనకు సెట్ అవ్వదు, అందుకే వద్దని చెప్పొచ్చాను. నువ్వు తాగడానికి ఏమైనా తీసుకురా, వెళ్ళు. ఉమ్. తను ఇంకా కొంచెం కూడా మారలేదు. తనింకా చిన్నపిల్లలా ఉంటే ఎంతో బావుండేది. తర్వాత మీ అమ్మ బానే ఉంది కదా? సరే, ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఊరొదిలిపెట్టి వచ్చేటప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లాడివి. మీ అమ్మగారు నిన్ను పెంచడానికి చాలా కష్టపడ్డారు. అమ్మను కూడా ఇక్కడికి తీసుకురావచ్చుగా? నేను రమ్మన్నాను, కానీ అమ్మే ఊరు వదిలి రానని నాతో చెప్పింది. అది కూడా కరెక్టే. వాతావరణం బావుంటుంది, ఎలా రావాలనిపిస్తుంది. కానీ మా ఆవిడికి ఆ క్లైమేట్ సెట్ అవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చేశాం. ఆ రోజు మాకు ఏర్పడిన ప్రమాదం వల్ల నన్ను నా కూతురు అనార్థం చేసి తను వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి తనను పెంచడానికి ఎంతో కష్టపడ్డాను. ఇక తనకొక పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆహా, నన్ను పెళ్లి చేసి పంపించేయాలనే? ఇంకా చాలా టైం ఉంది, చూద్దాంలే. అందరూ ఆడపిల్లలు ఇలాగే మాట్లాడతారమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు శరత్ తీసుకొచ్చిన అకౌంట్స్ సరిగ్గా ఉన్నా లేదో చూడు. తను నీకు హెల్ప్ చేస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది, కాస్త పడుకుంటాను. నువ్వు తనకి ఏమైనా తినడానికి పెట్టమ్మా. వేడిగా దోసుంది. నువ్వు వెళ్ళి త్వరగా ల్యాప్టాప్ తీసుకురా. నేను అద్దెకి వెళ్ళి ఇల్లు అప్పుడే వెతుకోవాలి. వెళ్ళాలా? కాసేపు ఉండొచ్చు కదా. చూడు, నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? దోశ తీసుకురానా, ల్యాప్టాపా? అమ్మో తల్లి, త్వరగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. ఈరోజు కాస్త చలి ఎక్కువగానే ఉంది కదా? అవును, కరెక్ట్ ఫాదర్. నమస్తే ఫాదర్, సౌఖ్యంగా ఉన్నారా? బాగున్నాను. ఈ రోజు ఆలస్యంగా వచ్చినట్టున్నారు. ఏంటి లేట్ గా వచ్చారు? అలాగే.
రే రాఘవా ఆ? ఆగు. నేను నిన్నే వెతుకుతున్నాను రా. ఏంటి విషయం? ఏరా నువ్వు ఎందుకురా అనవసరంగా ఆ పిల్లలు పట్టుకొని కొట్టావు? కొట్టడమే మీ తప్ప. నేను తను కొడతాను, చంపుకుంటాను, అది నా ఇష్టం ఫాదర్. ఇక అది జరగదు. రే కొన్ని సంవత్సరాలకు ముందు నువ్వు వాళ్ళని వదిలించుకుని వెళ్ళినోనివే కదరా. ఆ? రే ఆ కుటుంబం ఎలా బతుకుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నాన్ననే అధికారం మాత్రం చూపిస్తున్నావు. రే ఆ పిల్లలన్నా వాళ్ళ బతకనివ్వరా? ఇలా చూడు, నీ కూతురే ఈ ఊరికి ఎస్ఐగా వచ్చింది. నువ్వు ఇంకా ఇలాంటి ఎదవేసలేసావంటే నీ కూతురే తీసుకెళ్లి లోపలేసి జైలు కూడా తినిపిస్తుంది. కానీ పరువు ప్రతిష్టలు పోయేది నీకు కాదు, తనకి. అది నువ్వు మర్చిపోకు. ఆ అవమానాలన్నీ తను తట్టుకుంటుంది. మీరందరినీ స్వర్గానికి పంపే మార్గం చూడండి. మీ నీతులు నాకేం అవసరం లేదు. ఓ అయితే నేను చూసుకుంటానులే. నీలాంటి వాడిని మార్చడం ఈ జన్మకు కుదరదురా. ఫాదర్ మీటింగ్ 10 గంటలకు ఫాదర్. రే దీని అంతటికీ నువ్వు ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి వస్తుందిరా. అప్పుడు నువ్వు ఏడ్చేటప్పుడు కన్నీరు కాదు కారేది, నీ రక్త కన్నీరే అయి ఉంటుంది. రే పిలుచుకెళ్ళరా. రండి ఫాదర్. కర్త వీరిని మన్నించు. అన్నయ్య నేను వెళ్ళొస్తాను. సరే రేపు త్వరగా వచ్చేమ్మా. పుష్పగిరి పుష్పగిరి. ఎక్కండి ఎక్కండి. పుష్పగిరి 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 రండి ఎక్కండి. అన్నా బండిది. ఏంట్రా పిల్లలు, కాస్త హుషారుగా ఆడండ్రా, బాగా జాలిగా ఆడండ్రా. ఏం ఫాదర్ మీరు వస్తారా? ఓ 10 నిమిషాలు ఆడదాం రండి. నేను ఆడిన ఆటలు మీరు ఈ జన్మంతా ఆడినా సరిపోదు. అదంతా కేవలం మీ ఓహే ఫాదర్. హ. హ. ఏంట్రా ఈ ఆట? ఛే! బాగా ఆడేవాడిని, అంతా పోయింది. ఏమైంది? కొంచెం మిస్ అయింటే ఆ కత్తి నీ గొంతులో దిగి ఉండేది. ఫాదర్, ఇలా జరిగిందని ఎవరికి తెలియకూడదు. విషయం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కర్రసాముని ఆయన చిన్నప్పుడే నేర్చుకున్నారు. అది మాత్రమే కాకుండా ఎవరో గురువు దగ్గర మల్ల యుద్ధం, కత్తిసాము అన్ని నేర్చుకున్నారు. ఎటువంటి అడవి మృగానైనా సరే పట్టుకోగలిగే వేటగాడు. అయినా మీ మీద ఇంత కోపంగా ఎందుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను అతని డాక్టర్ మంచి ఫ్రెండ్స్. అదే అతని కోపానికి కారణమై ఉండొచ్చు. ఎప్పుడు ఆ కోపం తగ్గుతుందో ఏంటో ఎవరికి తెలుసు. ఆడు కూతురిని తలుచుకుంటేనే నాకు కాస్త బాధగా ఉంది. చిన్న వయసు నుంచి ఆ కుటుంబాన్ని తన చేతుల మీదే నడిపిస్తూ ఉంది. 1960లో కొంతమంది సురుళిని నుంచి వచ్చి స్థిరపడ్డారు. మెర్లిన్కు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఈ ఊరికి వచ్చారు. అప్పుడు ఇది పెద్ద అడవి. ఈ పక్కనే మొత్తం శుద్ధం చేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.
వాళ్ళ మాదిరే కొంతమంది ఈ ఊరు వదిలిపెట్టి పోన వాళ్ళు అప్పుడు ఎస్పీగా ఉన్న అబ్దుల్ ఖాదరు పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒకటిగా కలిసి ఈ ఊర్లో ఒక పెద్ద గొడవే సృష్టించారు. ఆ గొడవలో ఎంతో మంది తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఆ సమయంలోనే మెర్లిన్ అమ్మా నాన్నలు చనిపోయారు. అప్పుడు ఇక్కడున్న ఫాదర్ థామస్ నాకు ఒక విషయం చెప్పారు. అది నాకు ఇంకా గుర్తుంది. ఫాదర్ థామసే మెర్లిన్ని చదివించారు. తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే రాఘవన్తో పరిచయం అయింది తనకి. లాస్ట్కి వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది. రాఘవ చాలా మంచివాడు. తన కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళకి అనుకోకుండా గొడవలు స్టార్ట్ అయ్యాయి. రాఘవ మెర్లిన్ చంపడానికి ప్రయత్నించాడు. పిల్లల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ పంచమితో కలిసి ఉంటున్నాడు. హ, ఏదేమైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. యేసునాథా.